8వ సర్గము. శత్రుసేనలను నేను ఒక్కడనే తుదముట్టించెదను అనుచు ప్రహస్తుడు మున్నగువారు రావణుని ఎదుట ఎవరికి వారే ప్రగల్భములు పలుకుట. అనంతరము నల్లని మేఘమువలె ఒప్పుచున్నవాడు శూరుడు రాక్షస సేనానాయకుడు అయిన ప్రహస్తుడు రావణునితో ఇట్లు నుడివెను. ప్రభూ, దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచములు, పక్షిరాజములు, నాగులు మొదలగువారు రణరంగమున నిన్ను ఏ విధముగను ఎదిరింపజాలరు. ఇంక ఈ వానరులు నిన్నేమి చేయగలరు? మనకు ఏమాత్రమూ శత్రుభయము లేదు అనునమ్మకముతో మనము ఏమరుపాటులో ఉంటిమి. అందువలన హనుమంతుడు మనలను వంచింపగలిగెను, మనపై దెబ్బతీయగలిగెను. లేనిచో నేను బ్రతికియుండగా ఆ వానరుడు ప్రాణములతో బయట పడగలిగియుండెడివాడు కాడు. రాజా, కొండలతో, వనములతో, అడవులతో నిండి సాగరపర్యంతము వ్యాపించియున్న ఈ గడ్డపై ఒక్క వానరుడుగూడ లేకుండా చేసెదను. ఈ భూమిపై కాలుమోపిన ప్రతివానరుని హతమార్చెదను. కనుక నాకు అనుజ్ఞ ఇమ్ము. రాక్షసేశ్వర, వానరుల నుండి ఎట్టి ప్రమాదము లేకుండా నేను నిన్ను రక్షింపగలను. కావున అయ్యో, నేను తప్పు చేసితిని అని నీవు ఏమాత్రమూ కలత చెందవద్దు. అంతట దుర్ముఖుడను రాక్షసుడు మిగుల క్రుద్ధుడై ఇట్లు వచించెను. రాజా, మన అనుమతి లేకుండా అంతఃపురమున ప్రవేశించుట, లంకానగరమును దహించివేయుట, మన అందరిపై దెబ్బతీయుట మున్నగు దుష్కర్మలు క్షమింపరాని నేరములు. ఆ వానరమాత్రుడొనర్చిన దుష్కృత్యములు లంకానగరమునకును, రాజాంతపురమునకును, అంతేగాదు కడకు మహారాజునకును అవమానకరములు. నేను ఒక్కడనే ఈ క్షణమునందే వెళ్ళి ఆ వానరులనందరినీ హతమార్చెదను. భయంకరమైన సముద్రమున దాగినను, ఆకాశమునకు ఎగిరినను, పాతాళలోకమున తలదాచుకొనినను వారినెవ్వరినీ విడిచిపెట్టను. పిమ్మట మహాబలశాలి అయిన వజ్రదంష్టుడను రాక్షసుడు పండ్లు పటపట కురుకుచు మాంసకణములతో, రక్తపుచారికలతో నిండి భయంకరముగానున పరిఘను చేతబట్టి ఇట్లు నుడివెను. ప్రభూ, లక్ష్మణునితో, సుగ్రీవునితో గూడి దుర్జయుడైన రాముని పనిబట్టుట ముఖ్య కర్తవ్యము. అంతేగాని వానరమాత్రుడు, అల్పుడు అయిన హనుమంతునితో మనకేమి పని? ఇప్పుడే నేను ఒక్కడనే వానరసేనను అల్లకల్లోలమొనర్చి నా పరిగతో రామలక్ష్మణ సుగ్రీవులను రూపుమాపెదను. రాజా, దయచేసి నేను వచించెడి ఈ ఒక్కమాటను ఆలకింపుము. ఉపాయశాలి అయినవాడు అప్రమత్తుడై, జాగరూకుడై, మెలగినచో తానొక్కడే శత్రువులనందరినీ అవలీలగా జయింపగలడు. అసంఖ్యాకులైన మన రాక్షసయోధులు అందరును మహావీరులు, అరివీరభయంకరులు, కామరూపధరులు, పైగా శత్రువులను నిర్మూలించుటకై దృఢనిశ్చయము కలిగియున్నవారు. వారెల్లరునూ మానవరూపములను దాల్చి ఎట్టి తొట్రుపాటులేనివారై ఆ రఘువీరుని సమీపించి ఇట్లు నుడువుదురుగాక. నుడువవలెను, నీ అనుంగు తమ్ముడైన భరతుడు మమ్ము ఇచటికి పంపినాడు. ఆ మాటలను వినగానే రాముడు తన వానరసేనను సన్నద్ధమొనర్చుకుని లంకపై దాడి చేయుటకు రాగలడు. మరుక్షణమే మనము శూలములను, బల్లెములను, గదలను, ధనుస్సులను, శరములను, ఖడ్గములను చేబూని వారిని ఎదిరింపగలము. మనము ఆకాశమున గుంపులు గుంపులుగా నిలిచి రాళ్లను, శస్త్రములను వర్షించి ఆ వానరసేనను మృత్యుముఖమునకు చేర్చెదము. ఈ విధముగా మనము పన్నిన వ్యూహములో చిక్కుకుని ఆ రామలక్ష్మణులు ఇద్దరును తమ సేనలను సిద్ధపరచి బయలుదేరి వచ్చినచో వారు మన నైవంచనకు గురియై తమ జీవితములపై ఆశవదులుకునవలసినదే. అనంతరము పరాక్రమశాలియు, వీరుడును, కుంభకర్ణుని కుమారుడును అయిన నికుంభుడనువాడు క్రోధముతో ఊగిపోవుచు లోకకంటకుడైన రావణునితో ఇట్లనెను. ప్రభూ, నీవును ఈ రాక్షస్యోధులందరూ అట్లుండుడు. మీదాక పనిలేదు. ఆ రామలక్ష్మణులను, సుగ్రీవుని, హనుమంతుని, వానరసైనికులనందరినీ నేను ఒక్కడనే తుదముట్టింపగలను. అనంతరము ఒక కొండవలె ఒప్పుచున్న వజ్రహనువు అను రాక్షసుడు కోపముతో ఉడికిపోవుచు, నోరూరుచున్నట్లు నాలుకను ఆడించుచూ ఇట్లు పలికెను. మీరు అందరును నిశ్చింతగా మీమీ పనులను చూచుకొనుచూ హాయిగానుండుడు. ఆ వానరయోధులను అందరినీ నేను ఒక్కడనే నమలివేయుదును. నిబ్బరముతో కమ్మని మధువులను, మద్యములను సేవించుచు నిర్విచారముగా విహరింపుడు. నేను ఒక్కడనే రణవీరుడైన శ్రీరాముని, లక్ష్మణుని, సుగ్రీవుని, అంగదుని, హనుమంతుడు మున్నగు యోధులను చంపివేయుదును. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 8వ సర్గము.